వైసీపీ గవర్నమెంట్లో బాగా డబ్బులు దోచుకోవడానికి ఒక ప్లాన్ చేశారు. దాన్ని ఏం చేశారంటే చిన్న చిన్న పిట్టకోళ్ళలాగా కట్టేసి అయ్యే మెడికల్ కాలేజీ అని చెప్పేసి జనాలకు చూపించి కోట్లు డబ్బులు మింగేశారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే చెత్త కుట్నీల మీద, గుడ్ల మీద, చిక్కీల మీద, వాటి మీద మాత్రం అతను రంగులు వేసుకుని రేషన్ కార్డుల మీద వాటన్నిటి మీద ఆయన ఫోటోలు వేసుకోవడానికి తీవ్రంగా వెచ్చిచ్చాడు డబ్బులన్నీ. ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు, ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం చేసిన పాపాన పోలేదు. అంతకు తప్పితే ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇప్పుడు అబద్ధాల మీద అతని పార్టీ నిలబడి ఉంది. ప్రస్తుతానికి అబద్ధాలు చెప్పడం, దాన్ని నిజమని నమ్మించడానికి వాళ్ళ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టడం, ఈ కట్టేశాడు అని చెప్పేసి చెబుతా ఉంటున్నారు. ఇవన్నీ ఉట్టి అబద్ధాలు. అబద్ధాల మీద నిర్మాణమైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక వైసీపీ పార్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే ఇక్కడెక్కడ దాక్కొని తాడేపల్లి ప్యాలెస్లో దాక్కొని తిరుగుతా జనాల్లోకి ఉన్నట్టుండి జనాల్లోకి వచ్చి ఈ మెడికల్ కాలేజీ ఎక్కడ కట్టాడు? మెడికల్ కాలేజీలు ప్రతిదీ కూడా శంకుస్థాపన దగ్గర ఉంది తప్పితే ఎక్కడ కూడా పునాదులు పెట్టగోడలో ఈ తప్పితే ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అతన్ని ప్రజలందరూ ఈసరించుకొని 11 సీట్లకి పరిమితం చేశారు. అయినా కానీ ఇప్పటికీ సిగ్గు తెచ్చుకోకుండా సోషల్ మీడియా ఎక్కువగా డబ్బు పెట్టి మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి దాని ద్వారా ప్రజల్లో అబద్ధాలను ప్రచారం చేస్తూ దాని ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి తీవ్రంగా కృషి చేస్తున్నారు.